అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. మనకు త్వరలో ఎంతో శక్తివంతమైన దేవీ శరన్నవరాత్రులు వస్తున్నాయి కదండి. దేవీ నవరాత్రుల్లో ఈ 9 రోజులు కూడా అమ్మవారిని పూజించుకోవాలని, ఆరాధించుకోవాలని, ఆ తల్లి సంపూర్ణ అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఈ నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారిని ఆరాధించడానికి కుదరదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. అలాగే కొంతమందికి నెలసరి ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి. మరి అటువంటి వారు ఈ నవరాత్రులలో అమ్మవారికి సింపుల్గా ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుపబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో మొత్తం చూశాక వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. చాలామందికి దేవీ నవరాత్రుల్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలో ఇంకా క్లియర్గా తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రీచ్ అవుతుందండి. మీరు చేసే లైక్ని బట్టి వీడియో సజెషన్ అనేది ఎక్కువగా వెళ్తుంది. కాబట్టి ఇది నా రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ 2025వ సంవత్సరంలో మనకు దేవీ శరన్నవరాత్రులు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అంటే సెప్టెంబర్ 22 సోమవారం నుండి ప్రారంభమయ్యి అక్టోబర్ 2 గురువారం వరకు ఉన్నాయండి. అక్టోబర్ 2న మనము విజయదశమి పర్వదినాన్ని జరుపుకోవలసి ఉంటుంది. నవరాత్రి పూజను 9 రోజులు నిష్టగా చేయాలి అనుకుంటే పీఠం అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలండి. పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే కొన్ని ఖచ్చితమైన నియమాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి, నెలసరి ఆటంకాలు వచ్చేవారికి పీఠం పెట్టుకొని నియమాలను పాటిస్తూ పూజ చేయటం కుదరదు కదా. సో అలాంటి వారు పీఠం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు 9 రోజులు కూడా నిష్టగా అమ్మని పూజించుకోగలము అనుకున్నవారు మాత్రమే పీఠం అనేది ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఉద్యోగం చేసేవారైతే నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజు నుండి మీరెలాగో ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునే బయటికి వెళ్తారు కాబట్టి అదేవిధంగా ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ, పండ్లను కానీ ఇవేమీ లేకపోతే ఒక గ్లాసు పాలను కానీ నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు. మీకు సమయం ఉంది అంటే అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోండి. అష్టోత్తరాలు చదివే సమయం లేకపోతే లలితాదేవి యొక్క ఎంతో శక్తివంతమైన 25 నామాలు ఉంటాయండి. అవి చదువుకున్నా సరిపోతుంది. అయితే ఈ నవరాత్రులలో ఉదయము సాయంత్రము 2 పూటలా కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలండి. విడిగా పీఠం పెట్టి పూజ చేయకపోయినా మామూలుగా అయినా సరే ఉదయము సాయంత్రము ఈ 9 రోజులు అంటే నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మని ఆరాధించుకోవచ్చు. జాబ్ చేసేవారికి ఉదయం ఎక్కువ టైము ఉండదు కాబట్టి ఉదయం మామూలుగా అమ్మవారికి పంచోపచారాలతో అంటే అమ్మవారికి పుష్పం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి పూజ చేసుకోవచ్చు. సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోండి. ఈ నవరాత్రులలో 10 రోజులు కూడా అమ్మవారు మనకు 10 రూపాలలో దర్శనమిస్తారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అమ్మవారు మనకి 11 రోజులు 11 రూపాలలో దర్శనం ఇవ్వనున్నారండి. కాబట్టి సాయంత్రం సమయంలో పూజ చేసుకొని అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనం ఇస్తున్నారో ఆ రూపానికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకున్నా సరే మనకు నవరాత్రి పూజా ఫలితం అనేది దక్కుతుంది. మనము ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా ముందుగా గణపతికి పూజ చేసుకోవాలండి. తరువాతే మనము ఏ పూజ అయినా ప్రారంభించాలి. కాబట్టి అమ్మవారికి పూజ చేసే ముందు గణపతికి పంచోపచారాలతో కానీ లేదా షోడశ మంత్రాలతో కానీ పూజ చేసుకోండి. ఉద్యోగం చేసేవారికి మార్నింగు ఎక్కువ టైం ఉండదు కాబట్టి అమ్మవారికి ఏ విధంగా పంచోపచార పూజ చేస్తున్నారో అదేవిధంగా గణపతికి ముందుగా పంచోపచారాలతో పూజ చేసి గణపతికి నైవేద్యం సమర్పించి ఆ తరువాత అమ్మవారికి పూజ చేసుకోండి. సాయంత్రం కాస్త సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఓపికను బట్టి గణపతికి, అమ్మవారికి పూజ చేసుకోండి. పీఠం పెట్టుకొని పూజ చేస్తున్నట్లయితే ఈ నవరాత్రులలో పసుపుతో గణపతిని చేసి పసుపు గణపతికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రతిరోజులాగే పూజా మందిరంలోనే పూజ చేసుకుంటున్నారు కాబట్టి విడిగా పసుపుతో గణపతిని చేయవలసిన అవసరం లేదండి. గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహానికి లేదా గణపతి ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు.
ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా మొదటి పూజ గణపతికి చేయాలండి ఖచ్చితంగా. గణపతి పూజ పూర్తి అయిన తరువాతనే మనము అమ్మవారికి పూజ అనేది చేసుకోవలసి ఉంటుంది. అయితే నెలసరి ఆటంకాలు వస్తాయి అనుకున్నవారు, అంటే మనకు ముందే తెలుస్తుంది కదండి నెలసరి డేట్స్ అనేవి మనకు ఎప్పుడు వస్తాయి అనేది. అటువంటి వారు మాత్రం ఈ నవరాత్రుల్లో అస్సలు పీఠం పెట్టకండి. ఈ నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేకపోయినా చివరి 7 రోజులు కానీ, చివరి 5 రోజులు కానీ, లేదా చివరి 3 రోజులు కానీ అవేమీ కుదరకపోతే చివరి ఒక్క రోజైనా పూజ చేసుకోవచ్చు. అయితే మీరు దశమి రోజు పూజ చేయాలి అనుకుంటే మాత్రం నవమి రోజు తప్పకుండా పూజ చేయాల్సి ఉంటుందండి. నవమి రోజు పూజ చేస్తేనే దశమి రోజు చేసిన పూజకు ఫలితం ఉంటుంది. కాబట్టి నవమి రోజు తప్పకుండా పూజ చేసుకోండి. కాబట్టి నెలసరి ఆటంకం వస్తుంది అనుకున్న వారు ఆటంకం వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు ఉదయము సాయంత్రము 2 పూటలా కూడా మీ పూజా మందిరంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించుకోవచ్చు. కావాలంటే కాస్త ప్రత్యేకంగా కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఆటంకం పూర్తయిన తర్వాత ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఒకవేళ ఎక్కువ రోజులు అంటే 7 రోజులు కానీ, 5 రోజులు కానీ, లేదా 3 రోజులు కానీ నవరాత్రులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు పీఠం అనేది ఏర్పాటు చేసుకొని కంటిన్యూగా నవరాత్రులు పూర్తయ్యే వరకు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అంతేకాని ముందుగా పీఠం పెట్టేసుకొని కొన్ని రోజులు పూజ చేసుకొని మధ్యలో ఆటంకం వచ్చిందని పీఠం తీసేసి పూజ ఆపటం మంచిది కాదండి. అయితే పీఠం పెట్టకుండా పూజ చేసుకునే వారికి పెద్దగా నియమాలంటూ ఏమీ ఉండవండి. ప్రతిరోజులాగే మామూలుగా ఈ నవరాత్రులలో పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ నవరాత్రుల 9 రోజులు పీఠం పెట్టకపోయినా సరే ఇంట్లో నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా ఈ నవరాత్రుల 9 రోజులు కూడా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఇక ఉపవాసం విషయానికి వస్తే ఖచ్చితంగా చేయాలి అని ఏమీ లేదు. అన్ని విధాల ఆరోగ్యం బాగుంటే ఉపవాసం చెయ్యండి, లేదంటే ఉపవాసం చెయ్యవలసిన నియమం ఏమీ లేదండి. ఉపవాసం చేసినా చెయ్యకపోయినా ఈ నవరాత్రుల 9 రోజులు కూడా మన మనసు అనేది అమ్మవారి మీద లగ్నం చేసి అమ్మవారిని ఆరాధిస్తే అంతే చాలండి. ఆ తల్లి చల్లని చూపు ఎల్లవేళలా కూడా మన మీదే ఉంటుంది. అలాగే ఈ నవరాత్రులలో ఒక్క రోజైనా సరే అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోవాలండి. అదేవిధంగా సమయం ఉన్నవారైనా సమయం లేని వారైనా సరే కాస్త సమయం కుదిరించుకొని ఈ నవరాత్రులలో అమ్మవారివి ఎంతో శక్తివంతమైన నామాలు స్తోత్రాలు పఠనం చేస్తే చాలా మంచిది. నవరాత్రుల 9 రోజులు కూడా మీ దగ్గర అమ్మవారి చిత్రపటం అనేది ఉంటుంది కదా, అంటే దుర్గాదేవి కానీ లలితాదేవి కానీ ఇలా నవదుర్గలలో అమ్మవారు ఏ రూపంలో ఉన్నా సరే అమ్మవారి దగ్గర ఈ 9 రోజులు కూడా పసుపు కుంకుమ అనేది నిండుగా పెట్టుకోండి. పసుపు కుంకుమను ఏదైనా చిన్న చిన్న బౌల్స్లలో వేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఒక నిమ్మకాయ తీసుకొని సగానికి కట్ చేసి పసుపు కుంకుమలో డిప్ చేసి అమ్మవారి చిత్రపటానికి ఇరుపక్కల పెట్టుకోవచ్చండి. కానీ ఖచ్చితంగా నవరాత్రులలో అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేది నిండుగా పెట్టుకుంటే చాలా మంచిది. నెలసరి ఆటంకం వచ్చినా సరే ఇంట్లో పూజ చేసేవారు, అంటే మీ భర్త కానీ లేదంటే మీ అత్తగారు కానీ ఇలా ఎవరైనా ఉండి అదేవిధంగా దేవుని మందిరము సపరేట్గా ఉంటే ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా పూజ చేసుకోవచ్చు. కానీ ఆటంకం వచ్చిన వారు దేవుని మందిరం వైపు అస్సలు రాకూడదండి. ఎందుకంటే మైలగాలి అనేది ఉంటుంది కదా, సో ఆ మైలగాలి అనేది అస్సలు తగలకూడదన్నమాట. ఇక నవరాత్రులలో ప్రతిరోజు నైవేద్యము వండుకొని పూజ చేసుకొని జాబుకి వెళ్ళాలి అంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి అటువంటి వారు ప్రతిరోజు కూడా వడపప్పు, పానకము, చిన్న బెల్లం ముక్కను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ నవరాత్రులలో కలశము అఖండ దీపము పెట్టకుండా పెట్టినంత ఫలితం ఇచ్చే విధంగా పూజ ఏ విధంగా చేసుకోవాలి, కలశం పెట్టుకొని కూడా అమ్మవారికి పూజ తేలికగా ఏ విధంగా చేసుకోవాలి, కలశము అఖండ దీపము పెట్టి అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా అన్నీ కూడా చాలా తేలికైన పూజా విధానాలండి. వీడియో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అయితే నవరాత్రుల 9 రోజులు ఏ కారణం చేతనైనా పూజ చేసుకోలేకపోతే చాలామంది బాధపడుతూ ఉంటారండి. మన వలన ఏదైనా తప్పు జరిగిందేమో, అందుకే అమ్మవారు పూజ చేసుకోవటానికి అనుమతించలేదు అని ఫీల్ అవుతూ భయపడుతూ ఉంటారు. అలాంటిదేమీ ఉండదండి. తల్లికి పిల్లల మీద ఎప్పుడూ కోపం అనేది ఉండదు కదా.
సో ఆ తల్లికి ఎప్పుడూ మన మీద కోపము ద్వేషము అనేది ఉండదు. ఇక నెలసరి ఆటంకము అంటే అది ప్రకృతికి సంబంధించింది, దానిని మనము మార్చలేము. ఇలా పూజలకు ఆటంకం కలుగుతుందని చాలామంది నెలసరి ఆటంకం వస్తున్నప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అలా టాబ్లెట్స్ వేసుకోవటం అస్సలు మంచిది కాదండి మన హెల్త్కి. ఈ మధ్యనే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశానండి. ఇలాగే ఒక మదరు వాళ్ళ పాపకి పీరియడ్స్ ఆగటానికి టాబ్లెట్స్ వేశారట. ఆ టాబ్లెట్ రియాక్షన్ వలన ఆ పాప అయితే చనిపోయింది. చాలా బాధ అనిపించిందండి అది చూడగానే. కాబట్టి ఎవరూ కూడా దయచేసి ఇలా టాబ్లెట్స్ వేసి పీరియడ్స్ని ఆపటానికి ట్రై చేయకండి. మనకు ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతవరకే జరుగుతుందండి. విశ్వమంతా కళ్ళున్న ఆ తల్లికి మన పరిస్థితి గురించి, మన ఇబ్బంది గురించి అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఎవరూ కూడా ఈ నవరాత్రుల్లో పూజ చేసుకోలేకపోతే అస్సలు బాధపడకండి. మనకు ఆ తల్లి ఎంత మేరకు అవకాశం ఇస్తుందో అంతలోనే ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సరిపోతుందండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.